కొద్దిసేపు దేవుని వాక్యంతో మన జీవితాలని సరిచేసుకునే ప్రయత్నం మనం చేద్దాము. మనం నేర్చుకుంటున్న అంశంలో యోబు గ్రంథము 12వ అధ్యాయము, యోబు గారు రాసిన గ్రంథము 12వ అధ్యాయము 7వ మాట. యోబు గ్రంథము 12వ అధ్యాయము 7వ మాట. అయినను మృగములను విచారించండి, అవి మీకు నేర్పిస్తాయి. అయినా పశువుల్ని ఒక్కసారి విచారించండి, ధ్యానించండి, చూడండి. చూసిన తర్వాత అవి మీకు బోధిస్తాయి, పశువులు మిమ్మల్ని మీకు బోధిస్తాయి అని యోబు గారు చెప్తున్నారు. ఎవరు చెప్తున్నారు? ఆయన దగ్గరున్న మనుషులకి, ఆయన దగ్గరున్న స్నేహితులకి ఆ విషయాలని చెప్తున్నారు. ఎప్పుడు చెప్తున్నారు? ఎందుకు చెప్తున్నారు? అన్ని విషయాల్లో కోల్పోయిన తర్వాత, కుటుంబం కోల్పోయాడు, ఇల్లు కోల్పోయాడు, ఆస్తి కోల్పోయాడు, అవన్నీ కోల్పోయిన తర్వాత వాళ్ళ స్నేహితులు వచ్చి, వారి మనుషులు వచ్చి, ఏం చేశాడు దేవుడు నీ కోసం? ఏముంది నీ బ్రతుకులో? ఏమీ లేదు కదా, నీ ఆస్తి కోల్పోయావు కదా, నీ కుటుంబం కోల్పోయావు కదా, నీ దగ్గర ఏమీ లేదు, నీ ఆరోగ్యం కోల్పోయావు కదా, నువ్వు అసలు ఏముందని ఇంకా దేవుడిని పట్టునున్నావు? దేవుడిని నమ్మాల్సిన అవసరత నీకేం వచ్చింది? దేవుడిని వదిలేయచ్చు కదా, దేవుడిని దూషించవచ్చు కదా, దేవుడిని పట్టుకోవద్దు, నువ్వు ఇంకా అవసరం లేదు అనే విషయాల్ని చెప్తుంటే ఆయన చాలా సునాయాసంగా చెప్పాడు వారితో. సునాయాసంగా, అరే దేవుడి గురించి మీరు నాకు చెప్తారేంటి అని. ఇక్కడ యోబు గారికి కష్టం వచ్చిన తర్వాత గమనించండి, యోబు గారికి కష్టం వచ్చిన తర్వాత దేవుడు యోబుతో ఏం మాట్లాడలేదు. దేవుడు యోబుతో ఏమీ మాట్లాడలేదు. దేవుడు యోబుని ధైర్యపరచలే. దేవుడు యోబు దగ్గరికి ఏ మనిషిని పంపించి నువ్వు ధైర్యంగా ఉంటూ దేవుడికి పని చేస్తాడు, ఈ కార్యం చేస్తాడనే విషయాల్ని ఏ మాత్రం చెప్పలేదండి. దేవుడి దగ్గర నుంచి స్వరం లేదు. కానీ ఆయనకున్న ధైర్యము, ఆయన తెచ్చుకున్న ధైర్యం ఏంటంటే, పశువులను చూశాడు, ఆయన జంతువులను చూశాడు. జంతువులను చూసి ఆ ధైర్యాన్ని తెచ్చుకున్నాడు. నన్ను ఇప్పుడు ఇలా అయినా, నా పరిస్థితి ఇలా ఉన్నా, నేను జంతువుల్ని బాగా పరిశీలించి చూశాను, ఆ జంతువులు ఎలాగుంటున్నాయో చూశాను, దాన్ని బట్టి నేను చెప్పగలను నా దేవుడు నాకు ఉన్నాడు అని నేను ధైర్యంగా చెప్పగలనని చెప్తూ అక్కడ చెప్పాడనమాట. పశువులను చూసి మీరు నేర్చుకోండి. అక్కడ పశువులు మీకు నేర్పిస్తాయి దేవుడు ఉన్నాడా లేడా, పశువులు మీకు వివరిస్తే దేవుడి శక్తి ఏంటో, పశువులు మీకు తెలియపరిస్తే దేవుడి కార్యాలేంటో, పశువులు మీరు పరిశీలనంగా చూస్తే మీకు దేవుని కార్యాలు తెలుస్తాయని యోబు వాటిని చూసి ధైర్యం తెచ్చుకుంటున్నాడు. వాటిని చూసి దేవుడిలో ఎదగడానికి ప్రయత్నిస్తున్నాడు. వాటిని చూసి ఆ భయాలని పోగొట్టుకోవడానికి చూస్తున్నాడు యోబు గారు. ఆయన దగ్గరికి ఏ మనిషి రాలేదు, కానీ పశువులను చూసి ధైర్యం తెచ్చుకున్నాడు. మనకి ఏమైనా కష్టం వస్తే ఎవరైనా మాట్లాడితే బాగుంటుంది అనిపిస్తుంది, ఎవరైనా చెప్తే బాగుంటుంది అనిపిస్తుంది, బైబిల్లోంచి కొన్ని మాటలు తీసి ఎవరైనా మనకి వినిపిస్తే బాగుంటుంది అనిపిస్తుంది, దేవుని స్వరం మనం వింటే బాగుంటుంది అనిపిస్తుంది. కానీ యోబు గారికి అలా లేదు. ఆయన పశువును చూసి అక్కడ ధైర్యం చేసుకుంటాడు. ఈ పశువు ఇలా ప్రవర్తిస్తుందంటే దేవుడు ఇలా తయారు చేశాడు అని చెప్తూ పశువులను చూసి దేవుని విషయాలను నేర్చుకుంటూ ధైర్యం తెచ్చుకుంటున్నాడు. దేవుని యొక్క శక్తిని పశువులను చూసి అంచనా వేసుకుంటున్నాడు. ఇప్పుడు పశువులు విలువైనవ, మనుషులు విలువైనట్టు మనుషులే విలువైన బైబిల్ చెప్తుంది కనుక వాటిని చూసి నేను దానికంటే విలువైన వాడిని, నేను అసలు భయపడినాని మొత్తం అన్నీ కోల్పోయిన స్థితిలో ధైర్యంగా నిలబడుతున్నాడు యోబు. అందులో మనం నేర్చుకున్నాము పశువు మొట్టమొదటిది సింహం గురించి మనం నేర్చుకున్నాం. సింహం కొన్న లక్షణాలు ఏంటి? నీతి కలిగిన సింహం ఎలాగుంటుంది, గర్జించే సింహం ఎలాగుంటుంది, ఇంకా యూదా గోత్రపు కొదమ సింహం ఎలాగుంటుంది. ఈ 3 సింహాల్లో మనం నేర్చుకున్నాం ఎలాగుంటాయి ఈ సింహాలు, ఆ లక్షణాలు ఏంటి అనే విషయం. రెండో లక్షణం మనం నేర్చుకున్నాం. రెండో జంతువు గురించి మనం విన్నాము, గొర్రె స్వభావం ఏంటి, ఆ గొర్రె కాపరి విషయం ఎలాగుంటుంది, కాపరి స్వరం ఎలాగుంటుంది, కాపరి స్వరాన్ని ఎలా వెంబడిస్తుంది, కాపరి కోసం ఏం చేస్తుంది, ఎంతలా నమ్ముతుంది అనే విషయంలో మనం గొర్రె విషయంలో విన్నాం. మూడో విషయం మనం విన్నాం, మూడో జంతువు పంది. పంది ముందు ముత్యాలు వెయ్యొద్దని బైబిల్ చెప్తుంది. అంటే ఏ విషయాలైతే మనం పక్కన పెట్టేస్తామో ఆ వాక్యాన్ని తొక్కి పెట్టినట్టే, ఏ విషయాన్నైతే మనం నిర్లక్ష్య పెడతామో ఆ వాక్యాన్ని తొక్కిసినట్టే, మనం పట్టించుకున్నట్టు. అది పందికి ఉండే లక్షణం, మనకు అది ఉండకూడదు అనే విషయాలు మనం నేర్చుకున్నాం. నాలుగోది మనం నేర్చుకున్నాం, మేక స్వభావం మనకు ఉండకూడదు. మేకల్లాగా మనం ఉండడానికి వీలేదు. గొర్రెల్ని మేకల్ని వేరు చేసేస్తానని చెప్పాడు ఒకరోజు. ఆ మేక కలిగిన స్వభావం, మాట వినని స్వభావం మనకుంటే వేరు చేసేస్తాడు అనే విషయాన్ని మనం విన్నాం. ఐదో జంతువు మనం నేర్చుకున్నాము, చీమల దగ్గరికి వెళ్ళి మనం నేర్చుకోమన్నాడు. చిన్న చీమ చాలా చిన్నది,
తల ఇంకా చిన్నది, దాంట్లో మెదడు ఇంకా చిన్నది, కానీ దాంట్లో ఉన్న జ్ఞానం చాలా ఎక్కువది. పెద్ద మెదడు కలిగిన మనము చిన్న మెదడు కలిగిన చేమ దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాల్సిన పరిస్థితుల్లో మనుషులు ఉన్నారు. ఆరో విషయం మనం నేర్చుకున్నాము, పక్షులు. చింతపడని పక్షుల గురించి మనం నేర్చుకున్నాం. దేని గురించి అది చింతపడదు, దేని గురించి భయపడదు, దేని గురించి ఆలోచించదు. తన తండ్రి మీద ఆధారపడుతూ, దేవుడి మీద ఆధారపడుతూ, దేవుని శక్తి మీద ఆధారపడుతూ, స్తుతించుకుంటూ బ్రతికే, సంతోషంగా బ్రతికే జాతి చింతలేని పక్షులు. ఏడో విషయం మనం నేర్చుకున్నాం, విత్తనాలు ఎత్తుకెళ్ళిపోయి కొన్ని పక్షులు విన్న వాక్యాన్ని విత్తనాలు ఎత్తుకెళ్ళిపోయి కొన్ని పక్షులు మనలో ఉంటాయి, మన దగ్గర ఉంటాయి, మన చుట్టుపక్కల ఉంటాయి. వాటి నుంచి జాగ్రత్తగా ఉండాలి అని. ఎనిమిదో విషయం మనం నేర్చుకున్నాము, గ్రద్ద. పక్షి రాజు అయిన గ్రద్ద ఎలాంటి జీవితం జీవిస్తుందో, పిల్లల కోసం ఎలా జీవిస్తుందో, ఎంత కష్టపడుతుందో, ఎలా ప్రయాసపడుతుందో అనే విషయాలు మనం గ్రద్దలోంచి మనం నేర్చుకున్నాము. తొమ్మిదోది నేర్చుకున్నాము, పాములాగా వివేకం కలిగి ఉండాలి, పావురంలాగా నిష్కపటంగా ఉండాలి. పాములంటే తెలివితేటలతో కలిగి పావురంలాగా మనం జీవించాలనే విషయం నేర్చుకున్నాం. 10వ అంశం నేర్చుకున్నాము, ఏంటది? కుక్క. కుక్క గురించి మనం చాలా విషయాలు విన్నాం. దానికి ఉన్న విశ్వాసం, దానికి ఉన్న నమ్మకం, యజమానుడి కోసం ప్రాణం పెట్టే గుణము. ఆఖరిగా మనం నేర్చుకున్నాం, కక్కిన దానికోసం వెళ్ళదు. వెళ్తుందా? వెళ్దా? కుక్క వెళ్ళదా? కుక్క వెళ్తుంది, మనిషి వెళ్ళకూడదని అర్థం. కుక్క కక్కిన దానికి వెళ్ళిపోతుంది, కానీ దాని నుంచి మనుషులు వెళ్ళకూడదు. ఏదైతే కక్కేస్తామో ఒక్కసారి తిప్పమ్మది. ఆ స్పీకర్ అటువైపు తిప్పు, స్పీకరు కొంచెం ఆ గేట్ వైపు తిప్పు. కుక్క ఏదైతే కక్కుతుందో అది కక్కిన దాన్ని తినేస్తుంది. అది మనము మనము ఆ పని చేయడానికి వీల్లేదు. 11వ విషయం, 11వ జంతువు గురించి మనం నేర్చుకున్నాం. ఏం జంతువు అది? తోడేలు స్వభావం కలిగిన మనుషులు, తోడేలు స్వభావం కలిగిన సేవకులు, పాస్టర్లు ఉంటారు. వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. తోడేలు స్వభావం కలిగిన వారు అంత్య దినాల్లో చాలా ఎక్కువ మంది వస్తారు, చాలా ఎక్కువ ఉంటారు. వారు దారి తెప్పించే ప్రయత్నాలు చేస్తారు. ఆ తోడేలతో మనం చాలా జాగ్రత్తగా ఉండాలనే విషయం నేర్చుకున్నాం. 12వ జంతువు మనం నేర్చుకున్నాం. దాదాపుగా ఇంకా నేను ముగించచ్చు. ప్రభు చేత అయితే ఇంకేమైనా చెప్తాను అంటే, ఇక ముఖ్యమైనవి జంతువులు అయిపోతున్నాయి. చాలా జంతువుల గురించి రాయబడ్డాయి, కానీ ముఖ్యమైనవి అయిపోతున్నాయి. ప్రభు చిత్తం అయితే ఆపుతాను లేదా కొనసాగిస్తాను. ఇది 12వ జంతువు గురించి మనం ఈరోజు నేర్చుకుందాం. హబక్కకు రాసిన గ్రంథము. హబక్కకు కొత్త నిబంధన నుంచి వెనక్కి రండి, తొందర దొరుకుతుంది. సాధారణంగా తీయమానం. కొత్త నిబంధన నుంచి వెనక్కి రండి, వచ్చేస్తుంది. మత్తయి వెనక్కి రండి, జకరియా ఉంటుంది, దాని వెనక రండి, దొరికేస్తారు. హబక్కకు 3వ అధ్యాయం తీయండి అందరూ. కొత్త నిబంధన నుంచి వెనక్కి వస్తాయి. మత్తయి వెనక నుంచి వచ్చాయమ్మా. మూడవ అధ్యాయము 19వ మాట చూద్దాం. ప్రభు అయిన యెహోవాయే నాకు బలము. ఆయన నా కాలుని లేడీ కాలు వల్ల చేస్తాడు. ఉన్నత స్థలం మీద ఆయన నన్ను నడవ చేస్తాడు, అంటే పెడతాడు, నడిపిస్తాడు. ఇక్కడ 3 భాగాల కింద ఇది రాయబడింది. ఫస్ట్ చూడండి, దేవుడైన యెహోవాయే నాకు బలము, ఫస్ట్ది. రెండోది, ఆయన నా కాలుని లేడి కాలు వలె చేస్తాడు. 3, ఆయన నన్ను ఉన్నతమైన స్థలంలో నడిపిస్తాడు, తీసుకెళ్తాడు, ఉంటాడు, ఉంచుతాడు. ఇది 3 విషయాలు, 3 పదాలు రాయబడింది. ఇప్పుడు గమనించండి, ఆయన శక్తి ఎవరంట? దేవుడే నా శక్తి అంటున్నాడు. కిందకు వచ్చేమో నా కాల్ని లేడీ కాళ్ళు వల్ల చేస్తాడు అంటున్నాడు. ఏం కాలు? లేడీ అంటే లేడీస్ జెంట్స్ అంటారు కదా, జంతువు.
లేడీ, దుప్పి 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 డీర్ అంటారు. ఆ జాతిలో ఉన్న ఒక లేడీ కాళ్ళు వల్లే చేస్తాడు. మూడోది ఉన్నత స్థలంలో పెడతాడు. ఇప్పుడు గమనించండి, ఇక్కడ రాసిన 3 అంశాలు దేవుడు నాకు శక్తి అన్నాడు, వెంటనే పశు కాలుతో పోలుస్తున్నాడు కాల్ని. ఇప్పుడు ఆలోచిద్దాం. మీరు ఒక మాట అంటున్నారు, దేవుడు నాకు తోడుగున్నాడు, అచ్చ మా పాస్టర్ గారిలా మాట్లాడిస్తాడు. బాగుంది ఈ మాట. ఎవరు తోడుకున్నారంటున్నారు? దేవుడు తోడుకుంటున్నారు. కిందకు వచ్చేమన్నారు? నా పాస్టర్ గారిలా నన్ను మాట్లాడిస్తున్నచ్చేలా చేస్తాడు, నన్ను వాక్యం చెప్పేలా చేస్తారని అనుకోండి. ఎలా ఉంటుంది మాట? ఇప్పుడు దేవుడే బలమైన శక్తి, కానీ పశు కాలుతో పోలుస్తున్నాడు. మళ్ళీ దేవుడే శక్తి అయినప్పుడు దేవుడు నా శక్తి అని చెప్తే ఆగిపోద్ది, కానీ ఆగలేదు. నా కాళ్ళని లేడీ కాళ్ళు వల్లే చేస్తాడు అనే విషయాన్ని తెలియపరుస్తాడు. లేడీ కాళ్ళు చేసిన తర్వాత ఆయన నా ఉన్నతమైన శిఖరానికి, స్థలానికి నడిపించి తీసుకెళ్తాడు అనే విషయం చెప్తున్నాడు. కొంచెం కిందకు వద్దాం. ఇప్పుడు మా కీర్తన గ్రంథం వద్దాము. 37వ కీర్తన 37వ కీర్తన 4వ వచనం 5వ వచనం చూద్దాం. యెహోవాను బట్టి సంతోషించండి, ఆయన నీ హృదయ వాంఛని తీరుస్తాడు. ఇప్పుడు దేవుడందు సంతోషించాలంట. ఆయన మన హృదయంలో ఉన్న వాంఛని, ఇష్టాన్ని, కోరికని తీరుస్తాడు అనే విషయాన్ని తెలియపరుస్తున్నాడు. ఈ 4వ వచనంలో దేవుని యందు ముందు సంతోషించాలన్నాడు. సంతోషించిన తర్వాత, సంతోషపడిన తర్వాత మన హృదయంలో ఉన్న ఆశ, కోరికని ఆయన తీరుస్తాడు. ఇందాక మనం చదివింది దేవుడే నా శక్తి. ఈ 3 గుర్తుపెట్టుకోండి. దేవుడు నా శక్తి, నా కాళ్ళు లేడీ కాళ్ళు వల్ల చేస్తాడు, ఆయన నన్ను ఉన్నత స్థలంలో పెడతాడు. ఇప్పుడు రెండో మాట, నా హృదయంలో ఉన్న ఆశ దేవుడు తీరుస్తాడు. దేవుడిలో సంతోషించాలి నేను, నా హృదయంలో ఉన్న ఆశ దేవుడు తీరుస్తాడు. దేవుడు నా శక్తి, నా కాల్ని లేడీ కాళ్ళ వల్ల చేస్తాడు, ఉన్నతమైన ప్లేస్లో పెడతాడు. ఇప్పుడు నా హృదయంలో ఉన్న ఆశ దేవుడు తీరుస్తాడు. ఇది రెండో మాట. ఇప్పుడు నేను మూడో మాటగా వస్తున్నాను, మూడో విషయానికి వస్తున్నాను. కీర్తన 42వ కీర్తన 1వ వచనం చూద్దాం. ఇప్పుడు దుప్పి నీటి కాదు, దుప్పి నీటి వాగులు. మళ్ళీ చదవండి. ఇక్కడ దుప్పి నీటి వాగుల కోసం ఆశపడినట్లుగా, దేవా నా ప్రాణము నీ కొరకు ఆశ పడుతుంది. నేను 3 అంశాలు చెప్పాను. ఫస్ట్ది, దేవుడు నా బలము, నా కాలుని లేడి కాలు వల్ల చేస్తాడాయన, నన్ను ఉన్నత స్థలంలో పెడతాడు. రెండోది, సంతోషించండి, నా హృదయంలో ఉన్న కోరికని తీరుస్తాడు. మూడోది, దుప్పి నీటి వాగుల కోసం ఎలాగైతే ఆశపడుతుందో, దేవా నా ప్రాణము నీ కొరకు ఆశపడుతుంది. ఈ 3 విషయాలు. ఇప్పుడు రివర్స్లో రండి, చూడండి. మూడోది ముందు చెప్పండి. దుప్పి నీటి వాగుల కోసం ఆశపడినట్లుగా, దేవా నా ప్రాణము నీ కొరకు ఆశపడుతుంది. ఇది ఫస్ట్. ఇప్పుడు రెండోది, ఇప్పుడు రెండోది ఏంటి? దేవుని బట్టి నేను సంతోషిస్తున్నాను, నా హృదయంలో ఉన్న కోరికని తీరుస్తున్నాడు. ఇప్పుడు మూడోది ఏంటి? ఇప్పుడు నా కాళ్ళు. ఇప్పుడు రివర్స్లో వస్తే ఏమైంది? ముందేమని పడాలి? ఉన్నత శిఖరానికి వెళ్ళాలంటే మూడోది ఏంటి? ఇప్పుడు దుప్పి నీటి వాగుల కోసం ఎలాగైతే ఆశపడుతుందో, మనం ఆశపడినప్పుడు మనని ఉన్నత స్థితిలోకి తీసుకెళ్తాడు. మన ఆశ దేవుని కోసం ఆశపడేలా ఉంటే మన హృదయంలో ఉన్న కోరిక తీస్తాడు. రెండోది, మనం అర్థమవుతుందా? మళ్ళీ ఒకసారి అర్థం, మళ్ళీ ఫస్ట్ నుంచి వచ్చేయండి ఒకసారి. ఇప్పుడు ఫస్ట్ది ఏంటి? దేవా ఆయన నా ఆశ్రయం, నా బలము,
బలము, నా కాలుని లేడి కాలు వల్ల చేస్తాడు, ఉన్నత స్థలంలో పెడతాడు. రెండోది, దేవుడు అందుకు సంతోషించండి, అక్కడ మన హృదయంలో ఉన్న కోరికని తీరుస్తాడు. మూడోది, దుప్పి నీటి వాగుల కోసం ఎలాగైతే ఆశపడుతుందో, దేవా నా ప్రాణం నీ కోసం ఆశపడుతుంది. ఇప్పుడు రివర్స్లో చెప్తే, కింద నుంచి పైకి వస్తే, దేవా నా ప్రాణము నీ కొరకు ఆశపడుతుంది. ఆ ఆశ నా హృదయంలో ఏంటది అర్థమవుతుందా నేను ఎంత చెప్తున్నానో? రివర్స్, దేవా నా ప్రాణము నీ కొరకు ఆశపడుతుంది, ఆశపడుతుంది, అది నా హృదయంలో ఉంది. ఇప్పుడు నా హృదయంలో కోరిక ఏంటి? నా హృదయంలో ఉన్న కోరిక ఏంటి? దేవుడి కోసం ఆశపడుతుంది, తపన పడుతుంది, అది నా హృదయంలో కోరిక. ఇప్పుడు నా హృదయంలో ఉన్న కోరిక దేవుడు, నా హృదయంలో ఉన్న ఆశ దేవుడు తీరుస్తాడు. అది తీర్చిన తర్వాత ఏమవుతుంది? దేవుడి శక్తి నాకు వస్తుంది, నా కాళ్ళకి బలం వస్తుంది, నేను ఉన్నత స్థితిలో ఉంటాను. పైనుంచి కిందకి బాగుందా, కింద నుంచి పైకి బాగుందా? ఎండకి ఏది బాగుంది? ఫస్ట్ శక్తి ఇచ్చేస్తే, కాళ్ళకి బలం ఇచ్చేస్తే ఉన్నతమైన ప్లేస్కి వెళ్ళిపోతాం. నా తర్వాత నా హృదయంలో కోరికలన్నీ తీరిపోతాయి. మూడోది, దేవుడి కోసం ఆశపడుతున్నాను లేండి, మరి ప్రయాసపడుతున్నాను లేండి. మూడోది, ఇప్పుడు మూడు నుంచి పైకి వస్తుంటే ఆయన కోసం ఆశపడ్డం అనేది నా తపన, అది నా హృదయంలో ఉంది. నా హృదయంలో ఉన్న కోరిక ఆయన తీరుస్తాడు, ఇది రెండోది. ఇది తీరిన తర్వాత నాకు బలం వస్తుంది, నా కాలుని లేడి కాలు వలసి ఉన్నత స్థానంలో పెడతాడు. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కీర్తన అదే 42కి వచ్చేద్దాం. 42:1 కీర్తన 42:1. దుప్పి నీటి వాగుల కోసం ఆశపడినట్లుగా దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతున్నది. దుప్పి గురించి మాట్లాడుతున్నాడు. ఇది మనం నేర్చుకుందాము. 12వ జంతు దుప్పి. ఈ దుప్పి జాతిలో దాదాపుగా 60 రకాల జాతులు ఉంటాయి. మనకు కనపడే ఒక 2-3 కనిపిస్తాయేమో, కానీ 60 రకాల జాతులు ఉంటాయి ఈ దుప్పి జాతులని. కేవలం దుప్పిలోనే 60 రకాల దుప్పులు ఉంటాయి. ఈ దుప్పి జాతి గురించి రాస్తూ, దుప్పి నీటి వాగుల కోసం ఎలాగైతే ప్రయాసపడుతుందో, ఎలాగైతే తపన పడుతుందో, తాగాలి 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 తాగాలి, అలాగా నా ప్రాణము నీ కొరకు ఆశపడుతుంది అనే విషయాన్ని చెప్తున్నాడు. ఇందుకు ఈ దుప్పి ఎందుకు ఆశపడుతుంది, ఎలాగ ఆశపడుతుంది, ఏంటి అనే విషయాలు మనం కొంచెం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. దానికి ఉన్న గుణాలు ఏంటో. ఈ దుప్పికి ఉన్న గుణం ఏంటంటే చాలా భయస్తురాలు. ఏంటది? చాలా భయపడిపోతుంది, చాలా పిరికి 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 పిరికిగా ఉంటుంది, చాలా పిరికి. దాని ముక్కు పీల్చే గుణం చాలా తీవ్రమైనది, చాలా బలమైనది. ఒక మనిషి అక్కడెక్కడో వస్తుందంటే అక్కడ మనిషా పశువా అది గుర్తుపెట్టేస్తుంది. దానికి వచ్చే ప్రమాదం కొన్ని మీటర్ల దూరం నుంచే దాని వాసన పీల్చి దాని ప్రమాదం ఏంటో పసిగట్టేస్తుంది, అంత ఉంటుంది. సాధారణంగా ఇప్పుడు మనిషికి మనం ఇక్కడ నిలబడితే మీకు కనపడడం ఎక్కడో కనిపిస్తుంది, ఈ జబ్బల వరకు కనిపిస్తుంది. ఇలా చూస్తూ ఉంటే ఈ జబ్బల వరకు కనిపిస్తుంది. ఈ జబ్బ వెనక కనిపిస్తుంది ఏముందో మనకు కనపడదు, ఇక్కడ వరకు మనకు కనిపిస్తుంది. 180 అంటే 180 degrees అంటారు. దుప్పికి అలా కాదు, ఇక్కడ వరకు కనిపిస్తుంది, ఇలా కనిపిస్తుంది దుప్పికి. ఎందుకంటే దాని కళ్ళు దాని తలకి వెనకాల ఉంటాయి. పశువులకి ఇలా కొంచెం ముందు ఉంటాయి, కానీ దానికి వెనక్కి ఉంటాయి. దాన్ని చూసే చూపు చాలా వెడల్పుగా చూస్తుంది. వెనక నుంచి ఏం వస్తుందో కూడా చూసి పసిగట్టి పరిగెట్టి వెళ్ళగలుగుతుంది. దానికి భయంకరమైన యాక్టివ్ అంటారు, చాలా ఉత్సాహం చురుకుదనంగా ఉండే జంతువు ఈ దుప్పి. చాలా చురుగ్గా ఉంటుంది, పట్టుకోలేము. పరుగులు గెంతులు చాలా బలంగా పరిగెడుతుంది. ఆ చురుకుదనం బట్టే అక్కడ మాట్లాడుతున్నాడు, ఆ కాళ్ళకి బలం అంటున్నాడు కదా. సాధారణంగా మనిషికి ఇప్పుడు నిలబడాలన్నా కూర్చోవాలన్నా కాళ్ళే బలం. ఈ బరువు అంతా మోసేది కాళ్ళే, నడువు దగ్గర నుంచి కింద కాళ్ళే, పైదే మోయదు, కానీ కిందదే కాళ్ళు బలం ఉండాలి. ఇప్పుడు కాళ్ళకి ఏదైనా గుచ్చుకుంది అనుకుందాం, ఏదో పెంకు గుచ్చుకుంది అనుకుందాం, ఎప్పుడు ఎలా నడుస్తారో అలా నడవగలుగుతారా, వేరే నడుస్తారా? చిన్న కుంటుతారు. ఎందుకు? చిన్నదే, కానీ కాలుకున్న బలం చిన్న ప్యాచ్ పడింది, ఒకేసారి మీ శరీరం అంతా ఊగేలా చేసేస్తుంది కాలు బలం. ఈ దుప్పికి కాళ్ళకి చాలా బలం, చాలా ఉత్సాహం ఉంటుంది, చాలా బలం ఉంటుంది. ఈ దుప్పికి ఉన్న లక్షణము ఏది తినాలో ఏది తినకూడదు తెలుసు.
ఏది ఎప్పుడు తినాలో ఏది ఎప్పుడు తినకూడదు తెలుసు. ఒకవేళ దాని శరీరానికి అనారోగ్యం వస్తే ఏ మొక్క తింటే మంచిదో దానికి తెలుసండి. ఎలాంటి మొక్క తింటే మంచిదో ఆ దుప్పికి తెలుసు. అంత బలం ఉంటుంది. ఆ వాసన బట్టి పసిగట్టే ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. ఇక్కడ రాయబడిన విషయాల్లో మన కాల్ని లేడి కాలు వల్ల చేస్తారన్నాడు. కీర్తనకాడు రాసినప్పుడేమో దుప్పి నీటి వాగుల కోసం ఆశపడినట్లుగా దేవా నా ప్రాణం కూడా నీ కొరకు ఆశపడుతుంది అనే విషయాలు రాయబడింది. ఇంతకీ ఈ దుప్పికి ఆశ ఎందుకు పడుతుంది ఇది ఆలోచిద్దాం. తాగాలన్న ఆశ ఎందుకు అని. సాధారణంగా దుప్పి జాతికి విపరీతమైన దాహం ఎక్కువ. మిగతా జంతువులతో పోలిస్తే దాహం ఎక్కువ. అది ఎక్కువగా తాగడానికి ఇష్టపడతారు. అయితే ఎక్కువ ప్రమాదం కూడా ఈ దుప్పి జాతికే ఉంది. ప్రధానమైన శత్రువులు సింహం, తర్వాత పుళ్ళు, తర్వాత నక్కలు. ఈ నీటి వాగుల దగ్గరికి వెళ్ళి తాగినప్పుడు లోపల నుంచి మొసళ్ళు నెమ్మదిగా వస్తాయి. ఎందుకంటే దుప్పిని పట్టుకుని లాగేయడం చాలా ఈజీ. మిగతా జంతువులను లాగలేవు, ఆ మొసళ్ళు లోపలికి లాగలేవు. దుప్పిని అయితే చాలా ఈజీగా సునాయాసంగా లాగేస్తుంది. దుప్పి విషయంలో ఆ పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది. నెమ్మదిగా వచ్చి మొసలు ఒకటి ఉంది, సింహం ఉంది, పులి ఉంది, నక్కలు ఉన్నాయి, అడవి కుక్కలు ఉన్నాయి, మొసళ్ళు ఉన్నాయి. అది కాగా మనుషుల నుంచి చాలా ప్రమాదం అండి. ఈ అడవి మనుషుల్లో దుప్పిని ఎక్కువ కోసుకుని తింటారు. ఇన్ని ప్రమాదాలని దాటుకొని నీరు తాగడానికి ఖచ్చితంగా వెళ్ళాలి. ఇన్ని ప్రమాదాలున్నా అది ఎలాగైనా వెళ్ళే ప్రయత్నం చేస్తుంది. అందుకు అంటున్నాడు, దుప్పి నీటి వాగుల కోసం ఎలాగైతే వెళ్ళే ప్రయత్నం చేస్తుందో, ఎలాగైతే తాగే ప్రయత్నం చేస్తుందో, నా ప్రాణము నీ కొరకు ఆశపడుతుంది, తప్పిస్తుంది అనే విషయం. ఇప్పుడు కొన్ని విషయాలు మనం దీంట్లోంచే విందాం. దుప్పికున్న లక్షణాల నుంచి మనం విందాం. ఈ దుప్పికున్న లక్షణము ఇందాక చెప్పాను, ఏంటది? భయము. ఏంటది? చాలా భయస్తురాలు, చాలా ఇలా అది ఉంటుండగా ఇలాగన్నా పైకి ఎగురు దమ్ము ఏదో వచ్చిందని అంత పిరికగా ఉంటుంది. అంత పిరికగా ఉన్న ఆ దుప్పి జాతి నీరు తాగాలంటే అన్ని ప్రమాదాలను కూడా పక్కన పెట్టి ఎలాగైనా నీరు తాగడానికి ప్రయత్నిస్తుంది. అది వేరే జంతువు, వేరే జాతి అనుకోండి, ప్రయత్నాలు చేయదు. ఒకసారి అక్కడ ప్రమాదం ఉందంటే ఖచ్చితంగా వద్దు అని వెళ్ళిపోతుంది, తాగదు. కానీ ఈ దుప్పి జాతి మాత్రం ఎలాగైనా తాగే ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు నీటి వాగు ఉందనుకుంది, అక్కడ నీటి వాగు ఉంది. ముందుగా చూస్తుంది, పరిసరాలను చూస్తుంది, ఏముందో ఏమి లేదో చూస్తుంది. ఒకవేళ సంకేతం ఏదైనా తప్పుగా అనిపిస్తే, తేడాగా అనిపిస్తే, ఏదో ఉంది, ఏదో ప్రమాదం ఉందంటే ఆగిపోద్ది, వెళ్ళిపోద్ది. మరలా వస్తుంది, వదలదు, వెళ్ళి తాగే ప్రయత్నం చేస్తాం. మరలా ఏదో ఉందంటే మరలా వెళ్తుంది, మరలా వస్తుంది. ఎలాగైనా తాగడానికే చూస్తా తప్ప వదిలి వెళ్ళదు. ఈ దుప్పి జాతికున్న జాతి ఏంటంటే వెనుతిరగదు. ఏమంటున్నాను? ఏ రోజు కూడా వెనుతిరగకుండా ప్రయాస పడుతూనే ఉంటుందండి. ప్రయాస ఏ రోజు ఆపదు. ఇప్పుడు ఒక్కసారి ఆలోచించండి, దుప్పి నీటి వాగుల కోసం ఎలాగైతే ప్రయాసపడుతుందో, దేవా నా ప్రాణం నీ కోసం ప్రయాసపడుతుంది, అలాగే ప్రయాసపడుతుంది. దేవుని కోసం ప్రయాస ఎందుకు పడాలి అసలు? ఆయన రాజ్యంలో చేరడానికి ఇదొక కారణం. అసలు ప్రయాస ఎందుకు పడాలి? ఇప్పుడు అది రాదు, అవ్వదు, కాదన్నప్పుడే కదా ప్రయాస. అది కుదరదు అన్నప్పుడే కదా ప్రయాస. ఇప్పుడు ఏదైనా వస్తువు తీస్తున్నారు, రావట్లేదు, రానప్పుడే కదా ప్రయాస. స్విచ్ చేద్దాం అనుకున్నారు, పని చేయనప్పుడే కదా ప్రయాస. ఇప్పుడు దేవుడి కోసం, దేవుని వాక్యం కోసం ప్రయాస ఎందుకు పడాలి? ఈయన ఎందుకు పడుతున్నాడు కీర్తనకారుడు? దుప్పి ఎలాగైతే ప్రయాస పడుతుందో నేను కూడా అలాగే ప్రయాస పడుతున్నాడు అంటున్నాడు. నా ప్రయాస నిన్ను చేయడానికి, నీ మాట అన్నాక ప్రయాస పడుతున్నాడు. దుప్పితో పోలుస్తున్నాడు ఆ విషయంలో. ఇప్పుడు నా దగ్గర వాటర్ ఉంది, నేను ప్రయాస లేకుండా తాగుతాను. ఏ ప్రయాస పడకుండా నీరుని తాగాను. ఎడారిలో ఉన్నవారికి ఈజీగా దొరకదు.
వాళ్ళు చాలా ప్రయాసపడాలి. మనం తాగినట్టు మనం వేస్ట్ చేసినట్టు చేయగలుగుతారో చేయలేరు. వారు నీరు కోసం చాలా ప్రయాసపడి తాగాల్సి వస్తుంది. ఇప్పుడు దేవుని కోసం, దేవుని మాట కోసం కీర్తనకారుడు అన్నాడు, దుప్పి ఎలాగైతే నీ మాట కోసం ప్రయాసపడుతుందో నేను ఆ మాట కోసం ప్రయాసపడుతున్నాను. ప్రయాసపడుతుంటే దేవుని వాక్యం మీదకి వస్తుందా, ప్రయాస పడకుండా వస్తుందా? వచ్చేస్తుంది కదా, ఏ ప్రయాస లేదు కానీ వచ్చేస్తుంది కదా. ఈ దేవుడి వాక్యం మీ దగ్గర రావడం వేరు, దేవుని వాక్యం కోసం మీరు ప్రయాసపడడం వేరు. దేవుని వాక్యం మీ దగ్గర రావడం వేరు, దేవుని వాక్యం కోసం ప్రయాసపడడం వేరు. జీవితంలో వ్యతిరేకత ఎప్పుడు వస్తుంది? ఏ సత్యాన్ని అయితే పట్టుకున్నామో ఆ సత్యం పట్టుకున్న తర్వాత వ్యతిరేకత వస్తుంది. ఏ రోజైతే యేసు ప్రభు నేను పట్టున్నానో, ఏ రోజైతే యేసు ప్రభు సత్యం అని తెలుసున్నానో, మా ఇంట్లో ప్రయత్నాలు చాలా తీవ్రంగా మారాయి. మీరు విన్న కొన్ని పేర్లు గల బాబాలు, ఫేమస్ బాబాలు, చాలా పెద్ద బాబాలు. తమిళనాడులో ఉండే అమ్మా భగవాన్ పేరున్నారు ఎప్పుడైనా? మీకు తెలిసి తిన్నప్పుడు అమ్మా భగవాన్ అని చాలా ఫేమస్. విజయనగరంలో ఒక మంత్రాలు చేసే ఒక ఆవిడ ఉంది. ఒక మనిషి ఆవిడ దగ్గర తీసుకొస్తే ఆ మనిషి ఏంటో, ఆ మనిషికి ఏం కావాలో చెప్పేస్తుంది ఆవిడ. ఇల్లంతా ఫోటోలు ఉంటాయి, పూజలు చేస్తూ ఉంటుంది. ఆ మనిషి ఇలా రాగానే ఆ మనిషికి ఏం కావాలో, దేనికి వచ్చాడో చెప్పేస్తుంది. ఎప్పుడైతే నేను యేసు ప్రభువుని నమ్మడం ప్రారంభించానో, మా ఇంట్లో వాళ్ళు, మా నాన్న ఆ విజయనగరంలో ఉన్న ఆవిడ దగ్గర తీసుకెళ్ళే ప్రయత్నం చేశారు. నేను ఎందుకు నన్ను నమ్మేవు అని మా నాన్న అడిగితే, నేను యేసు ప్రభువుని డైరెక్ట్గా చూశాను, నేను మిమ్మల్ని ఎలా చూస్తుందో నేను డైరెక్ట్ చూశాను, అందుకు నమ్మాను అని. అలాగే చూడాలంటే బోల్డ్ ఉంటాయి లేరా, అవి నమ్మకూడదు ఎలా మనం అని. ఏ సత్యాన్ని అయితే ప్రారంభంలో పుట్టానో ఆ సత్యాన్ని నుంచి వెనక్కి తిరగకుండా వెళ్ళకుండా స్థిరమైన నిర్ణయం తీసుకున్నాను. మా నాన్న ఆ మంత్రాలు వేసి ఆవిడ దగ్గర తీసుకెళ్ళి ఇలాగే కూర్చుంది, ఒక మూలను కూర్చుంది, చుట్టూరు ఫోటోలు ఉన్నాయి, చుట్టూరు దీపాలు కూర్చున్నాయి, బోల్డ్ బొట్టు చీకటి. అడుగు పెడుతుండగానే ఈయనకి ఏం చెప్పక్కర్లే, ఈయన అన్నీ చూస్తాడు, తీసుకెళ్ళిపోండి రానివద్దు దగ్గర అనిసింది. ఏ వ్యక్తి దగ్గరికి అయితే నన్ను తీసుకెళ్తున్నారో మా నాన్న, ఆ వ్యక్తి దగ్గర రానివ్వదు. నన్ను ఈయన అక్కడ ఆపేయండి, ఈయనకి ఏం చెప్పక్కర్లేదు, ఈయన అన్నీ చూస్తాడు, అన్నీ తెలుసు, ఈయనతో నేను మాట్లాడక్కర్లేదు, దూరం ఉంచండి. నేను కాదమ్మా ఒకసారి మాట్లాడమ్మా, దేవుడిని ఒకసారి చూపెట్టుంటే ఆయన ఆల్రెడీ చూస్తాడు, నేను ఆయనకి ఏం చెప్పక్కర్లేదు, తీసుకెళ్ళిపో బాబు, తీసుకెళ్ళిపో. ఇలా అడ్డు పెడుతుంది, చూడట్లేదు నన్ను. తీసుకెళ్ళిపో నీకే మంచిగా తీసుకెళ్ళిపో అని అంటుంది. చూడనివ్వలేదు. మా నాన్న అక్కడ తాగలే. తమిళనాడులో ఉన్న అమ్మా భగవాన్ గారు ఫేమస్. ఆయన చేసే పని ఏంటంటే, ఇప్పుడు మీరు ఏదైనా వచ్చారనుకుంటే, ఏంటి సమస్య అడగడు, మీ నెత్తి మీద ఒక నిమ్మకాయ పెడతాడు, నిమ్మకాయ పెట్టి కోస్తాడు, నిమ్మకాయ కట్ అయిన వెంటనే మీకు ఏ సమస్య చెప్పేస్తాడు, ఆ సమస్య చెప్పేస్తాడు. అతను వచ్చాడు, నన్నేమో కాలుకు దన్నట్టుకో అమ్మా భగవాన్ కాలు దన్నట్టుకున్నాడు. అతను ముందే చెప్పాడు, ఈడు పెట్టడని చేశాడు, ముందే చెప్పాడు పెట్టడని. నేను అలాగే నిలబడ్డాను, ఇలా పంపిస్తున్నాడు నన్ను, చేతి ఆపాడు. ఈ నేను చెప్పను అన్నాడు. కారణం ఏంటి, ఎందుకు చెప్పడు? రికమెండేషన్ చేస్తున్నారు, చెప్పమను వీడి భవిష్యత్తు ఏంటో, ఆ యేసుప్రభు మతాన్ని వదలమని వీడిని అని చెప్పి రికమెండేషన్ చేయిస్తున్నారు. వీడిని పట్టుకోవడం, వీడిని నమ్మించడం నా వల్ల కాదు, తీసుకెళ్ళిపోండి అని అతనే చెప్పాడు. ఏ వెలుగునైతే పట్టున్నానో, ఏ సత్యాన్ని అయితే పట్టున్నానో, ఏ రోజు వెనక్కి తిరగకుండా నిలబడ్డాను. కారణం, నేను పట్టుకున్న సత్యం అనే విషయం నాకు తెలుసు. ఆ దుప్పి వెను తిరగదు, దానికి కావాలంటే ఎట్టి పరిస్థితులు వెళ్ళి తాగి తీరుతుంది. అది ఎంత ప్రమాదమైనా, ఎంత కష్టమైనా, ఎంత నష్టమైనా ఎలాగైనా వెళ్ళి తాగుతుంది. రాత్రి అయిపోయింది కదా, సర్లే ఇంక రేపు తాగుదాం అని అందు. అది వెళ్ళి రాత్రి అన్ని పడుకుని పోతే ఇప్పుడైనా నేను వెళ్ళి తాగొస్తాను అనే నమ్మకం, అనే విశ్వాసం, వెనుక తిరగకుండా వెళ్ళి తాగే గుణం దుప్పికి ఉంది. ఇంకా ఏ జంతువు అయినా రాజీ పడిపోద్ది.
ఏ పశువు అయినా రాజీ పడిపోద్ది. ఓ పోన్లో ఇప్పుడు కాకపోతే ఇంకోసారి అక్కడ ఎంత ప్రమాదం ఉందని చెప్పి ఆ జంతువు రాజీ పడతాయి. రాజీ పడని జంతువు దుప్పి. అది నీరు తాగాలనుకుంటే తాగి తీరుతుందంటే ఆపడం ఎవడు వల్ల కాదు అది. అందుకన్నాడు, దుప్పి నీటి వాగుల కోసం ఆశ ఎలాగైతే పడుతుందో నా ప్రాణం అంత ఆశ పడుతుంది. పడింది ఇప్పుడు అంత ఆశ? సత్యాన్ని పట్టుకున్న అంత ఆశ పడిందా? అంత పట్టుదల ఉందా? అంత తీవ్రత ఉందా? అస్సలు వెనక్కి తిరగకుండా, అస్సలు లోబడకుండా పట్టున దానికోసం అలా ఉందా? ఆ దుప్పి దగ్గరికి వెళ్ళి అందుకు నేర్చుకోమన్నాడు. దుప్పి నీటి వాగుల కోసం ఎలా ఆశపడుతుందో అందుకు భయం ఉంది, అయినా వెళ్ళి చేసి చేరుతుంది అంతే. వెనక్కి తిరగని జాతి గుణం ఆ దుప్పిలో ఉంది. రెండో లక్షణంకి వస్తున్నాను. దానికి ఉన్న రెండో లక్షణం ఏంటంటే, ఏ నీరైతే తాగుతుందో, ఏ నీరైతే తీసుకుంటుందో ఆ నీటి విలువ దానికి తెలుసు. ఆ నీటికి ఉన్న విలువ ఏంటో తెలుసు. ఆ తినే ఆహారము కన్నా దాని కాలుకు బలం వచ్చేది దాన్ని తాగే నీరు వల్ల. ఒకసారి యోహాను సువార్తకు వద్దాము. 4వ అధ్యాయము, యోహాను సువార్త 4వ అధ్యాయము. యోహాను సువార్త 4వ అధ్యాయము 14వ మాట చూద్దాం. నేనిచ్చే నీళ్ళు తాగేవాడు ఎప్పుడునూ ఏ రోజు కూడా దాహం కలిగి ఉండడు. మళ్ళీ ఒకసారి చదవండి. అది యేసు ప్రభు ఇచ్చే నీళ్ళంట ఎవరైతే తాగుతారో వారు ఎప్పటికీ దాహం కలిగి ఉండరు. నేను ఇచ్చే నీళ్ళు నిత్య జీవానికి, ఆయన ఇచ్చే నీరంట నిత్య జీవానికి సంబంధించిన నీళ్ళు. ఆయన ఇచ్చే నీళ్ళు తాగేవారు ఎప్పటికీ దాహంగా ఉండరు. ఆయన ఇచ్చే నీళ్ళు తాగేవారు నిత్య జీవానికి వెళ్ళేవారుగా వారికి దారిగా ఉంటుందని. ఈ రెండో లక్షణము దేవుని వాక్యము నీటితో పోల్చబడింది. దేవుని వాక్యాన్ని నీటితో పోల్చబడింది. ఆయన మాట జీవజలంతో పోల్చబడింది. ఈ దుప్పికి ఆ నీటి విలువ తెలుసు. ఆ దుప్పికి ఆ నీరు తాగితే ఏమవుతుందో తెలుసు. అందుకు అది ప్రయాసపడుతుంది. పోన్లే తాగపోతే ఏమవుతుందిలే, తాగపోతే ఏం కాదులే అనే స్వభావం దానికి లేదు. అది తాగితేనే నా కాలుకి బలము, అది తాగితేనే నా శరీరానికి బలం, అది తాగితేనే నా పిల్లలకి బలము. ప్రమాదమైనా సరే కూడా, కష్టమైనా సరే కూడా, నష్టమైనా సరే కూడా ఆ నీటి విలువేంటో ఆ దుప్పికి తెలుసు. ఆ నీరు తాగితేనే నాకు బలం వస్తుంది, ఆ నీరు తాగితేనే నా పిల్లలకు బలం వస్తుంది. ఇప్పుడు ఆ నీరు వల్లే ఆ దుప్పికి బలం. ఒకవేళ తల్లి దుప్పి తాకకపోతే పిల్లలు ఏం చేస్తాయి? అప్పుడు తాగుతాయా మానేస్తాయా? తాగవు. ఎందుకు? నా తల్లి తాగట్లే కాబట్టి మేము కూడా వెళ్ళము, మేము కూడా చేయము. ఈ తల్లి ఆ పని చేయకుండా పిల్లలకి నేర్పించడం కోసం అది ప్రమాదమైన సరే ఆ నీటి విలువ తెలుసుకొని ప్రయాసపడి వెళ్తుంది. ప్రయాసపడి కష్టాన్ని పెట్టుకుని, నష్టాన్ని పెట్టుకుని, ప్రమాదాన్ని పెట్టుకుని ఎలాగైనా ఆ నీటిని తాగే ప్రయత్నం చేస్తుంది. ఆ నీటి విలువ ఆ దుప్పికి తెలుసు. ఆ నీరు యొక్క విలువ దుప్పికి తెలుసు. మనకు తెలిసిందా నీటి విలువ? మనకి ఆ విలువ ఏంటో తెలిసిందా? నీటి విలువ మనకు అంత తెలీదు. నీరు విలువ మనకు తెలియదు. ఇప్పుడు మన ఇంట్లో వాడే నీరు చాలా సునాయాసంగా వాడతాం. మనం చాలా సునాయాసంగా ఏ మాత్రం భయపడకుండా వాడతాం. వాడే నీరు ఏ మాత్రం భయపడకుండా వాడతాం. కానీ కొన్ని దేశాల్లో, కొన్ని రాష్ట్రాల్లో నీటి కరువు ఉంది. వాళ్ళు ఎలా వాడతారు? చాలా జాగ్రత్త. ఒక మాట ఏమంటారంటే, ఏ వ్యక్తి అయితే నీటిని పొదుపుగా, విలువగా వాడతాడో అన్ని విషయాల్లో పర్ఫెక్ట్గా ఉంటాడు ఆ వ్యక్తి. ఏ వ్యక్తి అయితే నీటి విషయంలో పొదుపుగా, అదుపుగా, జాగ్రత్తగా నీటిని విలువగా ఎంచి అదుపుగా వాడతాడో అన్ని విషయాలు, 99 విషయాల్లో ఆ వ్యక్తి అన్ని విలువలు కలిగి ఉంటాడు. ఏ వ్యక్తి అయితే ఆ నీటి విషయంలో విలువ లేకుండా
విచ్చలవిడిగా వాడతాడో ఆ వ్యక్తికి అన్ని 99 విషయాల్లో విలువలు ఉండవు. స్నానం చేస్తున్నప్పుడు చాలామంది చాలా నీరు ఖర్చు పెడతారు. ఎంత కావాలో అంతకంటే ఎక్కువ ఖర్చు పెడతారు. మాకు తెలిసిన ఒక ఆయన ఉన్నారు, పాస్టర్ గారు. సరిగ్గా అరబకెట్తో స్నానం చేస్తాడండి. అరబకెట్తో పెడుతున్నప్పుడు నీళ్ళు పెడుతున్నప్పుడు ఫుల్ బకెట్ పెట్టుకెళ్తుంటే ఫుల్ ఎందుకురా అన్నాడు. సగం తీసే సగం రాత్రి ఉంచుకుంటా అని చెప్పాడు. ఆ అరబకెట్తో స్నానం మొత్తం చేస్తాడు. ఎందుకండి, ఒక మొగ్గ వేస్తే ఒళ్ళు తడిసిపోద్ది, సబ్బు పెడితే 2-3 మొగ్గలు వేస్తే అయిపోద్ది, సబ్బు వదిలేస్తుంది అన్నాడు. మనం చేసే పద్ధతి ఎలా ఉంటుంది? ఫస్టే 2-3 మొగ్గలు జమడ చేస్తాం మొత్తం. ఒక బాడీని తడపడానికి ఒక మొగ్గు చాలంట ఆయనకి. ఆ వ్యక్తి ప్రతి విషయంలో విలువ కలిగి ఉండేవాడు అండి. ఏ వస్తువు కొంటాడో ఆ విషయంలో విలువ కలిగి ఉండేవాడు. కొన్ని విషయాలు అక్కడ నుంచి చేసుకున్నాం. ఇప్పుడు నీటి యొక్క విలువ ఎప్పుడు తెలుస్తుందంటే నీటి కరువు వచ్చినప్పుడు తెలుస్తుంది. అనుకుందాం, ఈ ఊర్లో ఉన్న ఆ ట్యాంకు రిపేర్ వచ్చింది, పాడైంది, 10 రోజులు రాదు అన్నారు. అదే టైంలో మీ ఇంట్లో మోటార్ కూడా కాలిపోయింది. ఇప్పుడు ఎలా వాడతారు నీళ్ళు? ఎలా వాడతారు? ఇన్ని రోజులు లేని విలువ ఇప్పుడు ఎలాగొచ్చింది? మీ కరువు వచ్చినప్పుడు వస్తుంది. ఆ నీటి కొరత వచ్చినప్పుడు దాని విలువ ఏంటో తెలుస్తుంది. ఫుల్గా వస్తూ ఉంటే అస్సలు లెక్క లేకుండా కడదాంలే పోనీ, ఆ నీరు పడతా ఉంటుంది, కట్టడానికి బద్ధకం మనకి. ఆ పైప్ కట్టడానికి బద్ధకం. అది కొంచెం ఓపెన్ అయి ఉంటుంది, చొక్క పడుతూ ఉంటుంది, తెలుస్తూ ఉంటుంది, చూస్తూ ఉంటాం, అయినా కట్టం. చొక్కే కదా అన్నీ అయినా పట్టించుకోం. చొక్క కారుతున్నా పట్టించుకోం. ఎందుకు? దాని విలువ తెలియలేదు కాబట్టి. ఇప్పుడు దేవుని వాక్యము అంత విలువగా ఇప్పుడు అనిపించిందా? మీకు కరువు రాలే కాబట్టి, కొరత రాలే కాబట్టి. చర్చ్ రన్ చేస్తే, చర్చ్ పెడితే, సంఘం ఓపెన్ చేస్తే కాల్చేస్తాం, చంపేస్తాం అంటే చర్చిలు మూతపడిపోతాయి. బైబిల్ బయటికి ఎవరిని తెస్తే చంపేస్తాం అంటే అప్పుడు బైబిల్ మూతపడతాయి. ఆ రోజు తెలుస్తుంది బైబిల్ వాక్యంకు విలువ. ఒక 1 నెల, 2 నెలలు, 3 నెలలు అయిపోతే అప్పుడు తెలుస్తుంది. కరోనా వచ్చినప్పుడు మొత్తం మూతపడింది, అన్ని సంఘాలు మూతపడ్డాయి. అప్పుడు తెలిసింది చాలామందికి బైబిల్ అంటే ఏంటో, కరువు అంటే ఏంటో, వాక్యం అంటే ఏంటో, ఆరాధన అంటే ఏంటో. కరువు వచ్చేంత వరకు కూడా మనకు తెలియదు. ఈ దుప్పికి ఆ నీటి విలువ ఏంటో తెలుసు. తీసుకుంటే ఏమవుతుందో, తీసుకోకపోతే ఏమవుతుందో తెలుసు. మనకు తెలిసిందా? ఈ జీవజలము, ఆయన ఇచ్చే జీవజలము తీసుకోకపోతే ఏమవుతుందో అని మనకు అది తెలియదు. అది ఆ విలువ తెలియదు మనకి. కానీ దుప్పికి ఆ విషయము తెలుసు, నీటి విలువ తెలుసు. ఏ వ్యక్తి అయితే ఆయన ఇచ్చే నీరు తీసుకుంటాడో నిత్య జీవం పొందుతాడు. 3 లక్షణాలు చెప్తున్నాను నేను. ఈ 3 లక్షణం ఏంటంటే ఆ దుప్పికి చాలా ఓపిక. ఏంటంటున్నాను? దుప్పికి చాలా ఓపిక ఎక్కువ. దేని విషయంలో చెప్పనా? నీరు తాగే విషయంలో చాలా ఓపికతో ఉంటుంది. అది నీటి వాగు అక్కడెక్కడో ఉందంటే, అక్కడ వేరే జంతువులు తాగుతున్నాయంటే అది నక్కిపోయి నుండిపోయి అలా చెట్లలో పొదల్లో నుండి అలా వేచి ఉంటుంది. తొందరపాటు నిర్ణయాలు ఏ రోజు తీసుకోదు, తొందరపాటు మాటలు ఏ రోజు అనదు. అంటదా? ఎవరు? దుప్పి మాట్లాడుతుందా? ఏనండి, అందుకే దుప్పికి చాలా ఓపిక ఎక్కువ. నేను ఆగలేనండి, నేను నిర్ణయం తీసుకుంటే ఏమవుతుంది? ఇప్పుడు అది దుప్పి మటన్ అయిపోద్ది, అది ఆహారం అయిపోద్ది, అది ఇంకో దానికి. ఓపికతో ఉండకపోతే నష్టపోతాం, జాగ్రత్త. ఏ వ్యక్తి అయితే ఓపిక ఉండదో ఆ వ్యక్తి నష్టపోతాడు. దుప్పికి చాలా ఎక్కువ ఓపిక, అది వేచి ఉంటుంది. అన్ని జంతువులు తాగుతున్నాయి, అన్నీ వెళ్ళాయి లేదా, ఇప్పుడు బాగానే ఉందా లేదా, ఇప్పుడు వెళ్ళొచ్చా లేదా, ఆ జీవజలం దానికి ఇచ్చే బలము ఏదైతే ఉందో అది తీసుకోవడం కోసం దుప్పి చాలా ఓపికగా ఉంటుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. మనము తీసుకుంటాం కానీ తీసుకోవద్దు. ఈసారి నుంచి ఓపికతో వేచి ఉందాం. నిర్ణయాలు తొందరగా తీసుకుంటారంటే, ఏ విషయంలో నిర్ణయం తొందరగా బయట పెట్టారనుకోండి ప్రమాదం మనకి. ఆ దుప్పికి చాలా ఓపిక కలిగి ఉంటుంది.
నిర్ణయం చాలా నిదానంగా తీసుకుంటుంది. ఓపిక ఉందా, నిర్ణయం చాలా నిదానంగా తీసుకుంటాం. ఓపిక లేదా, నిర్ణయం చాలా త్వరగా తీసుకుంటాం. నిర్ణయం వెంటనే తీసుకున్నామంటే ప్రమాదం వచ్చేస్తుంది. ఓపికతో వేచి ఉండడం రావాలి. జీవజలం కోసం అది ఓపికతో ఉంటుంది. ఆ జలం తాగితే నాకు బలం వస్తుందని ఓపికతో ఉంటుంది. మనం కూడా ఓపికతో ఉండి నిర్ణయాల విషయంలో చాలా జాగ్రత్తగా నిదానంగా ఉండాలి. 4వ విషయంకి వస్తున్నాను. దుప్పి ప్రాముఖ్యంగా నీరుని ఎందుకు తాగాలని ఆశపడుతుందంటే, నీటి దగ్గరికి ఎందుకు వెళ్ళాలని ఆశపడుతుందంటే, నీరు తాగితే దాంట్లో ఉన్న మలినాలన్నీ పోతాయి. ఆ దుప్పి జాతికి ఎక్కువ నీరు తాగితే దాంట్లో లోపల ఉన్న మలినాలు పోతాయి. ఎక్కువ నీటి దగ్గర అది ఆడితే దాని ఒంటి పైన ఉన్న మలినాలన్నీ, క్రిములన్నీ, పురుగులన్నీ చచ్చిపోతాయని దుప్పి చాలా శుభ్రంగా ఉండే ప్రయత్నం చేస్తుంది. తన కడుపు లోపలను, ఒంటి పైన కూడాను. దుప్పికి ఉన్న గుణం ఏంటంటే కడుపు చాలా నీట్గా ఉండాలని ఆశపడుతుంది. లోపల చాలా శుభ్రంగా ఉండాలని ఆశపడుతుంది. లోపలే కాదు, పై శరీరం కూడా శుభ్రంగా ఉంచుకోవాలని దుప్పికి చాలా కోరిక కలిగి ఉండి నీటి దగ్గరికి వెళ్తుంది. దేవుని వాక్యము ఇప్పుడు లోపల బాగా చేస్తుందా, పై బాగా చేస్తుందా? మనకి దేవుని వాక్యము జీవజలంతో పోల్చబడింది. జీవము ఉన్న జలం అంటే ఆ జీవమున్న జలం తాగితే జీవం వస్తుంది. ఆ జలము పారుతున్న నీరు అనుకోండి, దాంట్లో జీవం ఉంటుంది. ఒక దగ్గర ఆగిపోయి ఉన్న నీరు అనుకోండి, దాంట్లో జీవం ఉండదు. ఇప్పుడు కొన్ని డబ్బాల్లో నీరు నిల్వ ఉండిపోద్ది. కొన్నిసార్లు అది తాగలుగుతామా? ఒక నెల అయిపోద్ది, తాగలుగుతామా? దాంట్లో చిన్న చిన్న పురుగులు వచ్చేస్తాయి, దాంట్లో జీవం ఉండదు. పారే నీరులో జీవం ఉంటుంది. ఇప్పుడు ఆ నీటి దగ్గరికి ఆ దుప్పి వెళ్ళి తాగి దాని లోపల ఉన్నవన్నీ శుభ్రం పెట్టుకోవాలని దాని కోరిక. ఆ నీటి దగ్గరికి వెళ్ళి దాని ఒంటి మీద ఉన్నదంతా బాగు చేసుకోవాలని కోరిక. ఎప్పుడైనా ఆ దుప్పికి ఉన్న ఆశను బట్టి ఈ మాట పట్టుకుని నా లోపల కడుక్కోవాలి అని ఆశ వచ్చిందా మనకి? ఈ మాట బట్టి నా ఒంటి పైన ఉన్న కడుక్కోవాలని ఆశ వచ్చిందా? ఆయన మాట జలంతో పోల్చబడింది. ఆ దుప్పి కడుపు క్లీన్ చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది, ఓళ్ళని కూడా క్లీన్ చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఎప్పుడైనా వాక్యము నన్ను శుద్ధిపరచుకోవడం కోసం నేను వాడుకోవాలి అనే ప్రయాస వచ్చిందా? ఎప్పుడైనా వచ్చిందా? అది పట్టుదల ఎందుకు పడుతుందంటే, అది నేను తాగపోతే నా లోపల క్రిములు వచ్చేస్తాయి, నా శరీరం పాడైపోతుంది, నా ఒళ్ళు పాడైపోతుంది, నేను తాగి తీరాల్సిందే. దాని పట్టుదల అది. తాగి నా ఒంటిని బాగు చేసుకోవాల్సిందే, దాని పట్టుదల అది. దేవుని వాక్యం విని నేను శుభ్రపరచుకోవాల్సిందే, ఇది నా పట్టుదల ఉందా? దేవుని వాక్యాన్ని పట్టుకుని నా ఒంటిని నేను కడుక్కోవాలి, శుభ్రం చేసుకోవాలి ఉందా? అంత తపన ఉందా? ఆ దుప్పికున్న తపన ఉందా? ఆ పశువుకు ఒక తపన ఉంది, తన శరీరం కడుక్కోవాలి, బాగు పెట్టుకోవాలని. మనుషులుగా ఉన్న మనము, జ్ఞానం ఉన్న మనము ఆ వాక్యాన్ని పట్టుకుని మన లోపల ఎలాంటి ప్రయాసం ఉండదు. నిన్న బంచుపల్లి మేము మాట్లాడుతున్నప్పుడు ఒక విషయాన్ని మాట్లాడుతున్నాను. పట్టుదల కలిగి అనండి. పట్టుదల కలిగి ప్రార్థన ఎప్పుడైనా చేశారా? పట్టుదల కలిగి ప్రార్థన ఎప్పుడైనా చేశారా? చేస్తారు, చాలాసార్లు చేస్తారు. పట్టుదల కలిగి ఏ పట్టుదలతో కలిగి ప్రార్థన చేశారో అది ఖచ్చితంగా మీ అవసరత, మీ కోరిక మీకు అవ్వాలి. లోపల ఉన్న జబ్బు పోవాలి అని పట్టుదలగా ప్రార్థన ఎప్పుడు చేశారా? లోపల ఉన్న బలహీనత, నా బలహీనమైన ఆలోచన, బలహీన మనస్సాక్షి, బలహీన నోరు, బలహీన చూపు, ఇది పోవాలి ప్రభు అని పట్టుదలగా విడవకుండా అది పోతే తప్ప నేను ప్రార్థన ఆపను. అంత పట్టుదలగా ఎప్పుడైనా ప్రార్థన చేసావా? నా నోరు అదుపులో ఉండట్లేదు ప్రభువా, పట్టుదలగా నేను ప్రార్థన చేస్తాను, నన్ను వదలొద్దు ఆ విషయంలో, అది వదిలిన తర్వాత నేను ప్రార్థన ఆపుతాను. ఉందా అంత పట్టుదల? లేదు. మనకి ఏది కావాలో, ఏది రావాలో, ఏ అవసరం తీరాలో దానికోసం పట్టుదలగా ప్రార్థన చేస్తాం, అది ఎలాగైనా రప్పించుకుంటాం. ఇది మన పట్టుదల. కానీ లోపల శుభ్రపడాలి, నా హృదయం శుభ్రపడాలి, ఆ విషయంలో పట్టుదల మనకు ఉండదు. ఈ దుప్పికి అది ఎలాగైనా తాగాలని ఎందుకు ఆశపడుతుందంటే, నా లోపల శుభ్రం పడాలి, అంత పట్టుదలగా తాగడానికి కారణం అది. దుప్పికి తన ఒంటి మీద ఒక ఆలోచన ఉంది. ఈరోజు మన ఒంటి మీద మనకు ఆలోచన లేదు.
మనం శుభ్రం పడాలి, మాట బట్టి శుభ్రపడాలనే విషయం మీద మనకు ఆలోచన లేదు. నేను 5వ విషయంకి వస్తున్నాను. ఈ దుప్పి ప్రధానంగా ఆ నీరుని తాగే ప్రయత్నం ఎందుకు చేస్తుందంటే పిల్లల కోసం. ఏంటది? ఫస్ట్ చదివిన దాంట్లో కాలుని ఎలా చేస్తున్నాడు? లేడి కాలు వలె చేస్తాడు. అది చెంగు మనకి ఎంత పాట పాడుతున్నాం, చెంగు మని దూకే నన్ను అని పాడతాం. లేడి ఒక్కతే అలా చెంగు అని దూకుతుంది. కారణం అంటే దాని కాళ్ళకి చాలా బలం. ఏ జంతువు అయినా పరిగెట్టిస్తే చాలా బలంగా పరిగెట్టి తప్పించుకునే జాతి అది. ఎంత భయంకరంగా పరిగెట్టేస్తుంది, ఎలాగైనా తప్పించుకునే జాతి ఆ కాలుకున్న బలం. ఈ దుప్పి నీరు తాగడానికి కారణం ఏంటంటే పిల్లల కోసం తాగుతుంది, రక్షణ కోసం తాగుతుంది, పిల్లల్ని కాపాడడం కోసం తాగుతుంది. నేనెళ్ళి తాగితే నా పిల్లలు కూడా తాగుతారు, నేనెళ్ళి తాగితే నా కాలుకి బలం వస్తుంది, నా పిల్లల తల్లి తాగితే నా పిల్లలు కూడా బలం వస్తుంది. ప్రమాదం ఉంది, చంపేస్తారని భయం ఉంది, పశువులు వస్తాయని భయం ఉంది, ఏమైనా అవ్వచ్చు అనే భయం వాటికి ఉంది. అయినా పిల్లలకి నేర్పించాలి అనే ఒక్క విషయం మీద ఆ ధైర్యం చేసి ఆ జీవజలం దగ్గరికి పరిగెట్టుకుని వెళ్తుంది. అది ఆ జలం ఒక విలువ తెలుసు, ఆ జలం గురించి తెలుసు, ఆ జలం తాగితేనే మన బ్రతకగలుగుతాం అనే విషయం ఆ తల్లికి తెలుసు, పిల్లలు కూడా నేర్పించే ప్రయత్నం చేస్తుంది. ఈ 5 లక్షణాలు గుర్తుపెట్టుకోండి. ఈ దుప్పికి ఉన్న 5 లక్షణాలు గుర్తుపెట్టుకోండి. ఈ 5 లక్షణాల్లో దుప్పి ఏ రోజు కూడా వెను తిరగదు. రెండోది, ఆ నీటి యొక్క విలువ దానికి బాగా తెలుసు. మూడోది, బాగా ఓపికగా వెయిట్ చేస్తుంది నీరు తాగడానికి. నాలుగోది, ఆ నీరు తాగితేనే నేను శుభ్రపడతాను లేకపోతే పడను అనే విషయం తెలుసు. ఐదోది, ఎందుకు తాగుతుందంటే దాని పిల్లలకి బలం రావాలని తాగుతుంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఆ కీర్తన 42:1 వచ్చండి. దుప్పి నీటి వాగుల కోసం ఆశపడినట్టుగా దేవా, రైట్, నీ కోసం నా ప్రాణము ఆశపడుతుంది. ఈయన ప్రాణము దుప్పి ఎలాగైతే ఆశపడుతుందో అలాగే నా ప్రాణం కూడా ఆశపడుతుంది అనే విషయం తెలియపరుస్తున్నాను. మరలా చెప్తున్నాను, దేవుని వాక్యం కోసం దేవుని కోసం ప్రయాస పడాలా పడక్కర్లేదా? ఎలాంటి ప్రయాసాలు ఉంటాయి? రెండు అంతస్తుల మెట్లెక్కి చర్చ్ పైన ఉంటే 2 అంతస్తుల పైన వచ్చి, అమ్మ బాబు 2 అంతస్తులు ఎక్కి చాలా ప్రయాసపడొచ్చాను అన్నది ఒక ఆవిడ. 2 అంతస్తుల మెట్లు ఎక్కి చర్చికి వచ్చాను, చాలా ప్రయాసపడి వచ్చాను. ఈ ప్రయాస ఆ ప్రయాసనా? ఈ ప్రయాస ఆ ప్రయాసనా? కాదు. కానీ దేవుడిని నమ్మడానికి సత్యాన్ని పట్టుకున్న తర్వాత నువ్వు ప్రయాసపడాల్సిందే. ఏ రోజైతే సత్యాన్ని పట్టుకుంటావో వ్యతిరేకతలు వస్తాయి. అసత్యాన్ని పట్టుకుంటే వ్యతిరేకతలు రావు, ప్రశాంతంగా వెళ్ళచ్చు, ప్రయాసపడక్కర్లేదు. అసత్యాన్ని పట్టుకుంటే నీ దగ్గరికి ఎలాంటివి రావు, ప్రశాంతంగా వెళ్ళిపోద్ది. ఏ రోజైతే సత్యాన్ని పట్టుకుంటావో ఆ రోజు నువ్వు ప్రయాసపడాల్సిందే, ప్రయాసపడాల్సి తీరాల్సిందే. ప్రయాసపడి దేవుణ్ణి పట్టుకున్నావా? ప్రయాస ఎప్పుడు వస్తుందంటే వ్యతిరేకతలు వచ్చినప్పుడే. వ్యతిరేకం ఎప్పుడు వస్తుందంటే సత్యాన్ని పట్టుకున్నప్పుడే. నేను సత్యాన్ని పట్టుకున్నాను, నాకు వ్యతిరేకతలు వచ్చాయి. సత్యాన్ని పట్టుకున్నాను, వ్యతిరేకతలు చాలా తీవ్రంగా వచ్చాయి. కానీ సత్యాన్ని నుంచి వెను తిరగకుండా పట్టుకున్నావా, ఆ ప్రయాస తగ్గట్టుగా ఫలం వచ్చేస్తుంది. ఇప్పుడు సత్యాన్ని పట్టుకున్నప్పుడే ప్రయాస అవసరం, అసత్యాన్ని పట్టుకుంటే ప్రయాస అవసరం లేదు. ప్రయాసపడి ఆయన అంటున్నాడు కీర్తనగాడు, నీ దగ్గరికి వస్తున్నాను అంటున్నాడంటే ఎందుకు పడుతున్నాడంటే సత్యాన్ని పట్టుకుంటూనే. సత్యం కోసమే ప్రయాసపడాలి, అసత్యం కోసం ప్రయాసపడకూడదు. ఆ దుప్పి ఆ నీటి విలువ తెలుసు, ఆ దుప్పికి నీరేంటో తెలుసు, అది ప్రయాస ఎందుకు పడాలో తెలుసు. దాని జీవితాన్ని కాపాడుకోవాల్సిన, పిల్లల జీవితాన్ని కాపాడుకోవాల్సిన, బలం తెచ్చుకోవడం కోసం దుప్పి ఎలాగైనా ప్రమాదం ఉన్న ప్రయాస పడుతుంది. ప్రాణాలని తెగించి, ప్రాణం తెగించేంత ప్రయాస లేకపోయినా కనీసం కొంచెమైనా ప్రయాస చూపించకపోతే సత్యం కోసం